హలో ఎవ్రీవన్. కోణాలు రకాలు, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూద్దాం. 0 డిగ్రీ కోణంని శూన్య కోణం అంటారు. 90 డిగ్రీస్ని లంబకోణం, 90 డిగ్రీస్ని లంబకోణం. 180 డిగ్రీస్ని సరళ కోణం. 360 డిగ్రీస్ని సంపూర్ణ కోణం అంటారు. 0 డిగ్రీని శూన్య కోణం అంటే, 90 డిగ్రీస్ని లంబకోణం, 180 డిగ్రీస్ని సరళ కోణం, 360 డిగ్రీస్ని సంపూర్ణ కోణం అంటారు. 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ మధ్య ఉంటే దానిని అల్పకోణం అని, 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ మధ్య ఉంటే 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ మధ్య ఉంటే దా కోణాన్ని అల్పకోణం అంటారు. 190 నుంచి 180 మధ్యలో ఉంటే అధిక కోణం అంటారు. 180 నుంచి 360 డిగ్రీస్ మధ్య ఉంటే పరావర్తన కోణం అంటారు. ఇప్పుడు చూడండి, 105 డిగ్రీస్, 105 డిగ్రీస్ దేని మధ్యలో ఉంటుంది? 90 డిగ్రీస్ మరియు 180 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది, కాబట్టి ఇది అధిక కోణము. 45 డిగ్రీస్ 0 డిగ్రీస్ 90 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది, కాబట్టి అల్పకోణము. 180 డిగ్రీస్ని ఏమంటారు? సరళ కోణము. 215 డిగ్రీస్ అంటే 180 డిగ్రీస్ అండ్ 360 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది, కాబట్టి దీన్ని పరావర్తన కోణం అంటారు. రెండు రకాల కోణాలు: పూరక కోణాలు, సంపూరక కోణాలు. కాంప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్స్. ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ అయితే పూరక కోణం అంటారు. A+B = 90 డిగ్రీస్ అన్నమాట. ఏవేని రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్. ఏవేని రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే దానిని సంపూరక కోణాలు అంటారు. 120 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ 180 డిగ్రీస్. ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 90 డిగ్రీస్ మరియు 180 డిగ్రీల మధ్య కోణం అధిక కోణం. చూడండి, 0 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 360 డిగ్రీస్. 0 డిగ్రీస్ మరియు 90 డిగ్రీస్ మధ్య ఉండే కోణాలని అల్పకోణమని, అల్పకోణాలు. 90 డిగ్రీస్ మరియు 180 డిగ్రీస్ మధ్య ఉండే కోణాలని అధిక కోణాలు అంటారు. 180 నుంచి 360 డిగ్రీస్ మధ్య ఉంటే పరావర్తన కోణాలు అంటారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి? 90 డిగ్రీల మరియు 180 డిగ్రీల మధ్య కోణం ఏంటి? 90 డిగ్రీ మరియు 180 డిగ్రీల మధ్య కోణం అధిక కోణం. సెకండ్ క్వశ్చన్, 0 డిగ్రీ కోణంను ఏమంటారు? శూన్య కోణం. 90 డిగ్రీ కోణాన్ని ఏమంటారు? లంబకోణం. 360 డిగ్రీస్ కోణాన్ని ఏమంటారు? సంపూర్ణ కోణం. 0 డిగ్రీస్ మరియు 90 డిగ్రీస్ల మధ్య కోణం అల్పకోణం. ఇక్కడ చూడండి, 0 డిగ్రీస్ని మనం శూన్య కోణం, 90 డిగ్రీస్ని లంబకోణం, 180 డిగ్రీస్ని సరళ కోణం అని, 360 డిగ్రీస్ని సంపూర్ణ కోణం అని అంటాం. 0 డిగ్రీస్ కోణాన్ని శూన్య కోణం అని, 90 డిగ్రీస్ కోణాన్ని లంబకోణం అని, 180 డిగ్రీస్ని సరళ కోణం అని, 360 డిగ్రీస్ని సంపూర్ణ కోణం అని అంటాం. ఇక్కడ చూడండి,
75 డిగ్రీస్ కోణం అల్పకోణమా అధిక కోణమా? 75 డిగ్రీస్ అనేది 0 డిగ్రీల 90 డిగ్రీస్ మధ్య ఉంటుంది. కాబట్టి వీటిని ఏ కోణం అంటాము? అల్పకోణం. 190 డిగ్రీలు పరావర్తన కోణమా సంపూర్ణ కోణమా? కమెంట్ చేయండి. మరిన్ని టెట్ అండ్ డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.